యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. 37వ కీర్తన 9వ వచనములో యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నామండి. దేశాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఏంటి? ఆయనను నమ్మినటువంటి వారు, ఆయనను ప్రభువుని వెతికేటువంటి వారు సంపదలను పొందుకుంటారు, భూమిని పొందుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశములో బానిసత్వం ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశముల నుండి నడిపించినటువంటి దేవుడు వారికి వాగ్దాన భూమినిచ్చాడండి. ఇజ్రాయెల్ ప్రజలకు పాలు తేనె ప్రవహించేటువంటి అంత సారవంతమైనటువంటి భూమిని ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి దేవుడు నీకు కూడా సారవంతమైనటువంటి భూమిని ఇవ్వడా? వారికి వాగ్దాన భూమిని ఇచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు వాగ్దాన భూమిని ఇచ్చినటువంటి దేవుడు నీకు కూడా వాగ్దాన భూమిని ఇవ్వడా? ఆయనను మనము నమ్మినప్పుడు మనము సమస్తాన్ని పొందుకుంటాం. ఎన్నో సందర్భములలో మనం అనుకుంటాం, ఉండటానికి నాకు ఇల్లు కూడా లేదు, నాదంటూ ఒక సొంత స్థలము నాకు లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, నాకు ఉద్యోగము లేదు, సరైనటువంటి స్థలము లేదు, సరైనటువంటి వసతులు నాకు లేవు, నాకంటూ ఏమీ లేదు అని ఇలాంటి మనస్తత్వముతో ఎంతో మంది జీవిస్తుంటారు. వారందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, నీవు నన్ను నమ్మినట్లయితే, నన్ను నువ్వు వెతకినట్లయితే, వెతకటం అంటే మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, మనకున్న సర్వస్వముతో దేవుణ్ణి మనము వెతకాలి. యేసయ్యా, నువ్వు నా జీవితంలో కార్యము చేస్తావు నాయనా, నువ్వు చేయగలిగినటువంటి దేవుడవయ్యా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను నాయనా అని మనం విశ్వాసముతో ఆయన్ని వెతకాలి. నువ్వు చేస్తే తప్ప, నువ్వు నా జీవితంలో కార్యము చేసేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను దేవా అని దృఢమైన సంకల్పము మనము కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నీకంటూ ఒక సొంత భూమిని, సొంత గృహమును, నువ్వు కోరుకున్న ప్రతి ఒక్క దానిని ప్రభువు నీకు ఇస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకున్నటువంటి వారు భూమిని పొందుకుంటారు, భూమిని స్వతంత్రించుకుంటారనే వాగ్దానాన్ని మనము ధ్యానించుండగా, ఈ వాగ్దానము ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదండి. ఈ వాగ్దానము నీకు, నాకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈ లోకములో వెండి నాది కాదా? ఈ లోకములో బంగారము నాది కాదా? ఈ లోకములో ఉన్న ప్రతి స్థలము నాది కాదా? ఈ లోకములో ఉన్న ప్రతి దేశము నాది కాదా? నువ్వు ఒకదాని కోసము మాత్రమే అడుగుతావు. ఆయన కోసము వెతికినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, ఆయన నువ్వు పూర్ణ హృదయముతో ప్రేమించినప్పుడు ఊహకందని కార్యములు నీ జీవితంలో ప్రభు చేస్తాడు. నువ్వు అడగని వాటిని కూడా, నీకు ఏదైతే శ్రేయస్కరమో ప్రతి దాన్ని దేవుడు నీకు ఇస్తాడండి. ప్రభువుని పూర్ణ హృదయముతో వెంబడించు, ఆయన్ని వెతకు, పూర్ణ బలముతో ఆయన్ని వెతకాలి, అనుసరించాలి, ఆయన్ని వెంబడించాలి. సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు. బాధపడవద్దు, వేదనకు గురి కావద్దు, నాకంటూ ఏమీ లేదని బాధపడవద్దు. 34వ కీర్తన 10వ వచనములో మనం చూస్తున్నాం, సింహపు పిల్లల ఆహారం లేక అలమాడిన దేవుని బిడ్డలకు ఏ కొదవ ఉండదు. నీకు ఎలాంటి ఇంటి చెంతకు ఎలాంటి ప్రమాదము రాదు.
నీ జీవితంలో నీకంటూ ఎలాంటి లేమి, కొరత ఉండదు. ఆయన్ని ప్రేమించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నీకు సమృద్ధి కలుగుతుంది. ఆయన్ను ప్రేమించినట్లయితే, ఆయన వెంబడించినట్లయితే ఖచ్చితంగా నీ సొంత భూమిని, దేవుడిచ్చేటువంటి స్థలాన్ని నువ్వు కూడా ఖచ్చితంగా నీ జీవితంలో నీ కుటుంబము పొందుకోగలరు. ఆయన్ని వెంబడించు, ఆయన కోసమే జీవించు.